లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి సెబీ చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదని నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని వెల్లడించింది. అలాగే మిగిలిన దర్యాప్తును 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసం చేస్తోందంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. అదానీ హిండెన్బర్గ్ వివాద విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి సెబీ చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని వెల్లడించింది. అలాగే మిగిలిన దర్యాప్తును 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. హైదరాబాద్